హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Telugu Techs. ఫోటోషాప్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం గ్రేడియంట్ పెయింట్ బకెట్ టూల్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం దాని కింద ఉన్న ఇక్కడ ఒక బ్లర్, షార్పెన్, స్మడ్జ్, ఓకే, వీటి గురించి మనం చూసుకుందాం. ఇటు మొత్తానికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఆర్. మీరు కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేస్తే, నేను ఇప్పుడు ప్రజెంట్ మూవ్ టూల్ సెలెక్ట్ చేశాను. కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేయగానే మనకి ఈ బ్లర్ టూల్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఓకే, మీరు ప్రతి వీడియోలో నేను చెప్పినట్టు అవి షిఫ్ట్ అవ్వాలి అంటే షిఫ్ట్ పట్టుకొని అలా మీరు ఆర్ ప్రెస్ చేస్తే అన్ని టూల్స్ అయితే రీసైకిల్ అవుతాయి. ఓకే, సరే, అసలు బ్లర్ టూల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం ఆ నేమ్లోనే ఉంది. మనకి బ్లర్ అనేది దీన్ని ఓపెన్ చేస్తాను ఒక ఇమేజ్. దీన్ని ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక్కటి హైలైట్ అయిపోయింది, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లర్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం బ్లర్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. అలా ఒక సింపుల్ ఇమేజ్ అయితే మీకు ఒక్కటి తీసుకొని మనం ఎలా బ్లర్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇమేజ్ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సరే, ఇదే ఓపెన్ చేద్దాం. కొంచెం రెజల్యూషన్ అయితే ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడంతా మనము ఈ బ్లర్ టూల్ సెలెక్ట్ చేసుకొని దాని బ్రష్ సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోండి. కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ దాని యొక్క స్ట్రెంగ్త్ 50% లేకపోతే 100%. మనం 100% చేసుకున్నా ఓకే, లేకపోతే ఒక 70% చేసుకున్నా కూడా ఓకే. ఈ బ్లెండింగ్ మోడ్స్, డార్క్ అండ్ లైట్ అండ్ హ్యూ సాచురేషన్స్ నేను ప్రజెంట్ నార్మల్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఈ ఆప్షన్ గురించి మీరు పర్టికులర్గా ప్రతిదీ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకి కొన్ని ఆప్షన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, దీని మీద నేను ప్రెస్ చేసి లాక్ దీన్ని లేయర్గా కన్వర్ట్ చేయండి. నేను కంట్రోల్ జెడ్ కొట్టేసి బ్యాక్ వచ్చేసాను. ఎప్పుడు కూడా ఒక ఇమేజ్ ఇంకొకటి డూప్లికేట్ అయితే తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే మనకి చూడండి, నేను దాని మీద రఫ్ చేసే కొంది అది చూడండి బ్లర్ అయిపోతుంది. మీరు ఎంతసేపు రఫ్ చేస్తే అంత బ్లర్ అయిపోతుంది. మీరు ఇది 100% పెట్టుకుంటే బ్లర్ ఎంత ఎక్కువ కావాలి అనేది కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇది చూడండి, నేను రఫ్ చేసే కొంది అది బ్లర్ అయిపోతుంది. ఈ విధంగా మనం బ్లర్ అనేది ఒక ఐటమ్ మీద మనం ఫోకస్ చేసుకొని దీన్ని బ్లర్ చేసుకోవచ్చు. దీన్ని ఒరిజినల్ ప్లస్ దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి, అది ఒరిజినల్, ఇది మనం డూప్లికేట్. అంటే మనం మోడిఫై చేసింది ఇది ఒరిజినల్. ఇది ఇలా ఇమేజెస్ మొత్తం మీరు లేకపోతే ఇక్కడ ఒక మార్కీ టూల్ తీసుకొని మీరు ఒక సింపుల్గా దీన్ని హైలైట్ చేసేసి ఓకే, మిగతా మొత్తాన్ని కూడా మీరు బ్లర్ చేసేయచ్చు. ఇప్పుడు బ్లర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మనం సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మీరు మొత్తం
మొత్తం అనేది మనం బ్లర్ చేసేయచ్చు అనమాట. అలా మీరు డిఫరెంట్గా మీరు థింక్ చేసే కొంది ఆ పొజిషన్స్ బ్లర్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మనకు ఒక పర్టికులర్గా ఒక ఐటమ్ని నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు మీకు ఇమేజ్ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది బ్లర్ అయిపోయింది, ఇక్కడ ఒక ఇమేజ్ ఇది మనకి నీట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షార్పన్. ఇది షార్ప్ చేస్తుంది, అది బ్లర్ చేస్తే ఇది షార్ప్ చేస్తుంది. ఓపెన్ ఇమేజెస్ ఒక్కటే తీసుకుందాంగా. అదే కొంచెం బాగుంది. దీన్ని నేను డిలీట్ చేసి ఇంకొక డూప్లికేట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది షార్ప్ చేస్తుంది కలర్స్ని. ఇప్పుడు శాచురేషన్స్ ఆర్ దీని బ్రష్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఈ మోడ్స్ గురించి మీరు ఒక్కొక్కటి హ్యూజ్, శాచురేషన్, కలర్స్ వీటి గురించి మనం ఇంకా చెప్పుకోలేదు. సో మీకు మేబీ అవగాహన ఉంటే ప్రయత్నం చేయండి, అవగాహన లేకపోతే నేను వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. డార్క్ అని అంటే డార్క్ అయిపోతుంది, లైట్ అయితే లైట్ అయిపోతుంది. నేను డార్క్ మీద ప్రెస్ చేసి చూడండి, ఆ ఇమేజ్ని నేను రబ్ చేస్తూ ఉంటే డార్క్ అయిపోతుంది. దీన్ని కూడా సేమ్ చూడండి, మనకి డార్క్ అయిపోతుంది. ఆ మోడ్స్ అనేది అంతే సేమ్. లేదు నార్మల్ అంటే నార్మల్ పెట్టుకోండి. ఇది షార్ప్ చేస్తుంది అంటే చూడండి. దీని స్ట్రెంగ్త్ వచ్చేసరికి కొంచెం తగ్గించుకుంటే మనకి బాగుంటుంది. అది ఒక ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇది చాలా యూజ్ అవుతుంది, షార్పన్ టూల్. నెక్స్ట్ స్మడ్జ్ టూల్ అనేది మీకు ఇది ఒక బ్యూటిఫుల్. దీంతో మనం డిజిటల్ పెయింటింగ్స్ చేయొచ్చు. స్మడ్జ్ టూల్తో మనం డిజిటల్ పెయింటింగ్ చేయొచ్చు. దీని గురించి అడ్వాన్స్డ్గా నేను పర్టికులర్గా డిజిటల్ పెయింటింగ్ అని చెప్పేటప్పుడు ఇదంతా కంటిన్యూషన్గా వస్తుంది కాబట్టి మనం దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఆ రెండు టూల్స్ గురించి మీకు అయితే ఇవి బ్లర్, ఇది షార్పన్ టూల్ అంటే ఇమేజెస్ని షార్ప్ చేస్తుంది, ఇది బ్లర్ చేస్తుంది. ఈ రెండు టూల్స్ బేసిక్ అంటే అవగాహన అంటే చాలా ఆ టూల్స్ యొక్క నేమ్లోనే ఉంది. స్మడ్జ్ టూల్ అనేది మటుకు మనకి ఇది చాలా వండర్ఫుల్ టూల్. ఒక డిజిటల్ పెయింటింగ్ మీద రోజుకి అంటే మేబీ ఒక ఎక్స్పర్ట్ అయిపోతే డైలీ 1 డిజిటల్ పెయింటింగ్ చేయొచ్చు. సింపుల్గా మనం 1000 చార్జ్ చేసినా కూడా మేబీ మంత్లీ 30,000 సింపుల్గా ఒక డిజిటల్ పెయింటింగ్ మీద మీరు చేసుకోవచ్చు. ఆ డిజిటల్ పెయింటింగ్స్ అని మీరు కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. డిజిటల్ పెయింటింగ్ ఫోటోషాప్లో ఒక డిజిటల్ పెయింటింగ్ నేర్చుకున్నా కూడా మీకు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇమేజ్ చూడండి, ఇవన్నీ కూడా డిజిటల్ పెయింటింగ్స్. చూడండి, వీటిని మీరు ఇవన్నీ స్మడ్జ్ టూల్తోనే మనం చేయొచ్చు. ఓకే, ఇవి కొంచెం అడ్వాన్స్డ్, ఇవి కొంచెం మనము మేబీ ఫోటోషాప్ పిఎస్ ఇవన్నీ ఫోటోషాప్లోనే డిజిటల్ పెయింటింగ్స్ మొత్తం ఇది ఫోటోషాప్లోనే. సో మీరు ఇక్కడ చూడండి, పెయింటింగ్ 700, ఓన్లీ 2-3 వర్కింగ్ డేస్ అని ఇచ్చారు. ఎక్స్పర్ట్ మనం దాని మీద డైలీ ఒక 5 అవర్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. 1 మంత్లోనే డిజిటల్ పెయింటింగ్ మీద ఆ సిరీస్ మనం ఒక 32 మేబీ 15-25 అట్లా ఆ సిరీస్ అనేది క్రియేట్ చేద్దాము. డిజిటల్ పెయింటింగ్ ఎర్నింగ్ అనేది చాలా బెస్ట్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో ఇది ఒక బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, దానికోసమే నేను స్మడ్జ్ టూల్ అనేది ప్రజెంట్ మనం డిజిటల్ పెయింటింగ్లోకి వచ్చినాక చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.